హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ వ్లాగ్లో లగేజ్ ప్యాకింగ్ వీడియో చూసే ఉంటారు కదా. అది చూసి కూడా చాలా కాలం అయింది. నెక్స్ట్ ఏంటి అంటారా? నిజమే, వ్లాగ్ అప్లోడింగ్ అయితే లేటే అయ్యింది. రెగ్యులర్గా అప్లోడ్ చేసుంటే ఇంకా బూమింగ్లో ఉండేవేమో. బట్ వన్స్ ఇండియాలో అడుగు పెట్టాను, మళ్ళీ వెదర్ చేంజెస్ వల్ల బాగానే సిక్ అయ్యాను. ఉన్న వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికే టైం సరిపోలేదు. కానీ ఇదైతే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అనుకోవాలి. సో ముందు నా ఇండియా ట్రావెల్ ఎలా గడిచింది అని అనేది ఈ వ్లాగ్లో చూసేద్దాం. నార్త్ కెరోలినా నుంచి అట్లాంటా వచ్చి ఇంతకుముందు మేమున్న పాత ఇంట్లో ఫ్రెండ్స్ ఉండడం వల్ల అక్కడే స్టే చేసాం నైట్. అన్నీ సర్దుకొని వచ్చేసరికి ఎలాగో ముందు రోజు మిడ్ నైట్ అయిపోయింది. 4 hours స్లీప్ కోసమే ఇదంతా. ఇంకా షార్ప్ 4 అంటే 4కి లేచి రెడీ అయిపోయాను. ఎందుకంటే మార్నింగ్ 10 o'clock ఫ్లైట్ కాబట్టి. ఏంటో వెళ్తున్నానన్న మాటే కానీ మళ్ళీ వంశీని చూడకుండా 2 months ఉండాలా అనిపించింది. యూజువల్గా మేము కలిసేదే 2 monthsకి 3 monthsకి ఒకసారి. అటువంటిది మళ్ళీ ఇప్పుడు అందులో కూడా బ్రేకే. కానీ ఇండియాలో నా బ్యూటీ క్వీన్ వెయిట్ చేస్తుంది కాబట్టి వెళ్తున్నాను. ఇంకా ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో నాకు అన్ని జాగ్రత్తలు చెప్తూ తీసుకొని వచ్చేసాడు తను. Press ticket button. Press ticket. Your ticket is. Please take your ticket. Open. ఎప్పుడు ట్రావెల్ చేస్తూ ఉన్నా కూడా నాకు కూడా టెన్షన్. ఎందుకంటే ప్రతిసారి నేను వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా యూఎస్లో డొమెస్టిక్ ఫ్లైట్సే. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత కాబట్టి కొంచెం భయంగా ఉంది. అందుకనే తను ఇన్నిసార్లు గైడ్ చేసి తీసుకొని వస్తున్నాడు. $400? ఇక్కడ నా లగేజ్ ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉండడం, నేను ఎక్స్ట్రా పే చేస్తానన్నాను కానీ దానికి కూడా $450 చెప్పేసరికి ఇంకా నేను తీసుకోలేకపోయాను. ఉన్న లగేజ్ కూడా తీసేయాల్సి వచ్చింది. యూట్యూబ్ తగలయ్యా. డబ్బులు ఎందుకు? క్యాష్ తిన్నాను అక్కడ. ఇండియన్ క్యాషా? ఇక్కడ ఇండియన్ క్యాష్ కూడా ఉందా? ఉంది. అక్కడ ఇండియాలో కొనుక్కోవచ్చు. డాలర్స్ కూడా ఉంది కదా. డబ్బులు ఉన్నాయి, ఏం కాదు. ఆల్కహాల్ కొనుక్కోవాలన్నా కార్డు ఉంది నాది. జేఎఫ్కేలో కొనుక్కో. ఏడుంది కార్డు? నాది క్రెడిట్ కార్డు నీ దగ్గర ఉందా? అదా ఆ కార్డుతో వాడేస్తాను. నా క్రెడిట్ కార్డు ఉంది, నీ క్రెడిట్ కార్డు ఉంది. సరే నువ్వు వాడు మొగుడినే వాడతావు, విషయం నాకు తెలుసు. అందుకే నా కార్డు నీ దగ్గర ఉంచా. సరేనా? సరే బాయ్. బాయ్. నువ్వు ఆ వీడియోలు పక్కన పెట్టు. వీడియోలు పక్కన పెట్టి జాగ్రత్త. ఫస్ట్ నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి తర్వాత నాకు ఫోన్ చేయి. అక్కడ కూర్చొని తీసుకో వీడియో. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు ఉంటాయో అక్కడ నుంచి వచ్చేటప్పుడు కూడా అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఏదో నేను మిస్ అయిపోతానని కాదు, లగేజ్లో ఏం మిస్ చేస్తాను అనేసి. చాలా ఇంపార్టెంట్ క్యారీ చేస్తాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని 1కి 10 సార్లు చెప్తారనమాట. అండ్ మనం అదే టైపు, అందుకే బ్యాక్ ప్యాక్ లేనిదే ఎక్కడికి వెళ్ళలేము. అండ్ నా లగేజ్ ఫుల్ అయిపోయింది. సో అందుకే అన్నమాట. అండ్ ఇక్కడ కూర్చున్నప్పుడే ఒక విశేషం తెలిసింది నాకైతే. ఈ వీడియో క్లిప్ చూడగానే గుర్తొచ్చిన విషయం ఏంటంటే, ఫ్లైట్ కోసం అంటే నా జర్నీలో 4 ఫ్లైట్స్ మారాలి. ఫస్ట్ ఫ్లైట్ ఇలా ఎక్కుతున్నాను అక్కడ అన్నప్పుడు నాకు న్యూస్ తెలిసింది. అదే ఏంటంటే అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయ్యింది అనేసి. సో ఇంకా మా వాళ్ళందరూ టెన్షను భయము అన్నీ ఉన్నాయి. నాకు చెప్తే కంగారు పడతానని చెప్పలేదు. సో ఆ భయం నేను అది అక్కడి వరకే ఉందనుకున్నాను. అది తర్వాత తెలిసింది అది ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోయింది అనేసి. ఎందుకంటే నేను వీడియో క్లిప్స్ ఓపెన్ చేసి చూసింది కూడా లేదు, ఎందుకంటే ట్రావెలింగ్లో ఉన్నాను కదా. సో నేను అదంతా క్లియర్గా చూడలేదు. తర్వాత అమ్మో ఇంత పెద్ద న్యూస్, అసలు మా వాళ్ళంతా ఎలా హోల్డ్ చేసుకున్నారు. దాని నెక్స్ట్ ఫ్లైటే నేను ఎక్కుతున్నాను కదా, అదే మార్నింగే న్యూస్ రావడం, అందరిలోనూ కంగారు. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, నేను ఏ ఫ్లైట్లో అయితే ట్రావెల్ చేస్తున్నానో అదే ఫ్లైట్ కాదు, నేను మారిన 4 ఫ్లైట్స్లో కూడా ఫ్లైట్ ఇలా ల్యాండ్ అవ్వగానే సేఫ్ ల్యాండింగ్ అని అరుస్తూ అందరూ క్లాప్స్ కొడుతున్నారు. దాని ఇంపాక్ట్ ఎంతలా ఉందనేది నాకు అప్పుడే అర్థమైంది. సో ఇండియా వెళ్ళిన తర్వాత క్లియర్గా న్యూస్ తెలుసుకున్నాను నేను. For airline terminals only. The next stops will be terminals 4, 1, 8, 7 and 5. వాట్ ఎవర్ ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే దాని గురించి మళ్ళీ మళ్ళీ తలుచుకోకూడదు, ఎవరికి ఆ సిచ్యువేషన్ రాకూడదు కాబట్టి. సో ఇంకా నా జర్నీ అయితే న్యూయార్క్ దాకా వచ్చాను. అండ్ ఇక్కడ కూడా నాకు ఒక సిచ్యువేషన్ ఫేస్ అయ్యింది. అదేంటంటే జస్ట్
1 అవర్ డిఫరెన్స్‌తో ఫ్లైట్ మిస్ అయ్యేదాన్ని. నేను దిగిన ఫ్లైట్ నెక్స్ట్ వెంటనే క్యాచ్ చేయాల్సిన ఫ్లైట్ రెండిటికి కూడా 1 అవరే గ్యాప్ ఉంది. సో, ఈ 1 అవర్‌లో నేను ఆ ఫ్లైట్ క్యాచ్ చేయలేకపోయాను. బట్ నా గుడ్ థింగ్ ఏంటంటే ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ వచ్చి మీరు ఇలా అయితే ఫ్లైట్ మిస్ అయిపోతారని డైరెక్ట్ చెకింగ్స్‌లో పడేసింది. ఇంకా సెక్యూరిటీ చెక్ అవన్నీ ఏవైతే ఉంటాయో డైరెక్ట్‌గా అక్కడికి తీసుకెళ్ళింది. ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. వీఐపీలా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయడం, ఫ్లైట్ క్యాచ్ చేయగలిగాను. ఇంకేముంది 8 అవర్స్ ఫ్లైట్. ఫుడ్ ఇచ్చేశారు మంచిగా. ఇది నెక్స్ట్ స్టాప్ వచ్చి అబుదాబి దాకా ఉంటుంది. సో 2 టైమ్స్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇది లాంగెస్ట్ ఫ్లైట్ కాబట్టి. అండ్ ఇంకా సినిమాలు చూస్తూ 1, 2 సినిమాలు చూస్తూ హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేశాను. రైస్ చూసారా ఎంత క్వాంటిటీ ఇస్తారు. ఈ 2 రోజులు ఫ్లైట్ జర్నీ చేసిన తర్వాత నాకు వచ్చే ఫీలింగ్ ఏంటో తెలుసా? ఇంటికి వెళ్ళగానే బీభత్సంగా రైసే తినాలి పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అనిపిస్తుంది. బట్ అదర్ స్టఫ్ ఏదైతే ఇస్తాడో అది మాత్రం చాలా బాగుంటుంది. లైఫ్‌లో మీకు ఎప్పుడైనా రెస్ట్ దొరికిందా అని అంటే ఇది ఫ్లైట్లో మాత్రమే. 8-9 అవర్స్ తినాలి, పడుకోవాలి, తినాలి, పడుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఇంకా ఈ క్లిప్లో ఏం కన్వే చేస్తున్నానంటే ఇంటర్నేషనల్ ఫ్లైట్ అవ్వడము 8-9 అవర్స్ చెప్పాను కదా. సో ఒక సర్టెన్ హైట్లో ఎగురుతుంది కదా. మూను చాలా దగ్గరగా కనిపించింది. సో చంద్రుడు అంత దగ్గరగా కనిపించడం నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అందుకనే మీకు ఈ వీడియో క్లిప్ చూపిస్తున్నాను. అలా ఇంకా నేను నిద్రపోయి లేచేసరికి అబుదాబి వచ్చింది. అబుదాబిని చూడగానే నాకు ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటంటే ఒకప్పుడు అంటే మా బిఫోర్ మ్యారేజ్ మా హస్బెండ్ అబుదాబిలోనే జాబ్ చేసేవాళ్ళు. అండ్ అది కూడా నాకు ఈ డ్రై ఏరియా, డెజర్ట్ ఏరియా అని చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అదంతా కూడా ఫ్లైట్లో నుంచి క్లియర్గా చూస్తున్నా. అండ్ ఎందుకంటే ఇక్కడ ల్యాండింగ్ స్పాట్ కాబట్టి ఇంత కిందకి కనిపిస్తుంది. ఇదంతా చూస్తే ఏంటి ఇంత డ్రై ఏరియానా అనిపించింది నాకు కూడా. ఇంకా ఇక్కడ నాకు నెక్స్ట్ స్పాట్ ఉందని చెప్పాను కదా ల్యాండింగ్. సో అందరూ ముందే రెడీగా నించున్నారు. వీళ్ళు ఇలా నించుంటే నాకు దిగేదాకా టెన్షన్గానే ఉంటుంది. నెక్స్ట్ ఫ్లైట్ క్యాచ్ చేయాలి కదా, అదే టెన్షన్. కొంచెం నెక్స్ట్ ఫ్లైట్‌కి టైం ఉండడం వల్ల మా డ్యాడీకి ఒక గిఫ్ట్ అయితే కొనాలి. అదేంటనుకున్నారు మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ ఏదైనా తీసుకుంటున్నాం ఎయిర్‌పోర్ట్స్‌లో అంటే అందరూ తీసుకునేది ఆల్కహాల్ బాటిల్సే కదా. నేను ఎప్పుడు వెళ్ళి ఏమి కొనింది లేదు. ఏం కొనాలో కూడా తెలీదు. ఊరికే అలా వెళ్తున్నాను. If you book special assistance, please come forward now. If you're traveling in economy, you're welcome to bring one piece of luggage. ఇంకా వాళ్ళ అనౌన్స్మెంట్ స్టార్ట్ చేసేలోపు వెళ్ళిపోయి బాటిల్ కొనేసి వచ్చి కూర్చున్నాను. ఎంత ప్రశాంతంగా ఉన్నానో కదా. అయితే ముందు రోజు ట్రావెలింగ్లో ఉండడం వల్ల నేను ఎంత జర్నీలో ఉన్నా సరే బ్రష్ చేయకుండా ఉండలేను. లాస్ట్ టైం ఈ ప్రాబ్లం ఫేస్ చేశాను. అందుకే ఈసారి నేను ఒక బ్రష్ పేస్ట్ కూడా క్యారీ చేశాను. సో లేఓవర్ ఉంది నాకు ఇక్కడ ఒక 3 అవర్స్. హ్యాపీగా బ్రష్ చేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా కూర్చున్నాను అనమాట. ఇంకా ఈ ఫ్లైట్ షార్టెస్ట్ ఫ్లైట్ అనమాట. అందుకే వాళ్ళు అనౌన్స్మెంట్ స్టార్ట్ చేశారో లేదో ప్రశాంతంగా వెళ్ళి ఫ్లైట్లో కూర్చున్నాను. ఇంకా ఆద్యకి ఎంతో దూరంలో లేనన్న ఫీలింగ్ మాత్రం ఫుల్ ఎక్సైటెడ్గా ఉంచింది నన్ను. మొత్తానికి ఇండియా వచ్చానా నా బ్యాగ్ దొరకక వెతికేసుకుంటున్నాను నేను. అసలు విషయం ఏంటంటే ఒక లగేజ్ బ్యాగ్ బ్రేక్ అయిపోయింది. సో కొంచెం టైం పడింది నాకు వెతుక్కోవడానికి కూడా. సో ఎక్సైటెడ్. ఇంకా ఫ్యూ సెకండ్స్లో నేను మా పాపని కలుస్తున్నాను కదా, ఎంత ఎక్సైటెడ్గా ఉన్నానో. అండ్ ఇంకా వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ ఒక కస్టమ్స్ ఫేస్ చేయాలి కదా, దాని గురించి టెన్షన్ పడ్డాను నేను. బట్ అది కూడా మంచిగా ప్రశాంతంగా అయిపోయింది. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను కదా, ఈ మూమెంట్ ఎలా ఫేస్ చేశానో మీరే చూడండి.
రియల్ రాబిట్. ఎన్ని క్లిప్పులు పెట్టినా ఉండనే ఉండదు. ఇదిగో ఇదిగో ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాత చూడడం అసలు ఎలా రియాక్ట్ అవుతుందో, నా దగ్గరకు వస్తుందో రాదో అనుకున్నాను. ఓకే, మమ్మీ అంటే యూఎస్లో ఉంటుంది, వస్తా అని చెప్పింది, కానీ నిజంగా వస్తుందా అని మాత్రం తెలీదు దానికి. ఇంకా తర్వాత ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిందో ఈ వ్లాగ్లో మీరే చూడండి. లోపల ఉందిగా, నిన్ను చూపిస్తా. హారిక చూపిస్తావా? నిన్ను చూపిస్తావా హారికకి? నేను తెలీదా? నిన్ను అదే నేను తెలీదా అమ్ము హారికకి? తెలుసుగా మరి ఎమ్నక్క. అమ్మా ఎమ్నక్క అంట నా పేరు. జాను కూడా అలా అమ్మ గుర్తున్నాడా? కింద పడ్డరా? మన ఇంట్లో జాను అని పిలుస్తారు కదా మామయ్య. స్వీటీ అంటది. 1 ఇయర్ నుంచి దాచుకున్న విశేషాలన్నీ ఇప్పుడు చెప్పాలి అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకెంత ఆశ్చర్యం అనిపించిందో. ఇప్పుడు వాడు జర్నీ అంతా ఏమో కానీ ఈ ఒక్క హాఫ్ అన్ అవర్ ఇంటికి వెళ్ళేదాకా మాత్రం బాగానే ఎంజాయ్ చేశాను ఆద్యతో. అది కూడా సంతోషంగా ఉందా? ఈ రాత్రి పడుకున్నావా లేదా? ఎంత సంతోషంగా ఉంది? చాలా సంతోషంగా ఉందా? అమ్మ నాన్నమే అడుగుతున్నారు. ఎక్కడ పడుకుంటావు? నాన్నమ్మ దగ్గర, నా దగ్గర? నాన్నమ్మ దగ్గర పడుకోవా? రోజు నాన్నమ్మ దగ్గర పడుకుంటావుగా? అది ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి ఇలా వచ్చినందుకు దాని మొహంలో ఆ నవ్వు చూడగానే ఇవన్నీ మర్చిపోయాను నేను కూడా. అమ్ములు గడిట్రా చూద్దాం, మన ఇద్దరం ఫ్రేమ్లో మన ఇద్దరం. ఫ్లయింగ్ కిసి అదేంటి అక్కడికి వెళ్తున్నావు? అందులేం లేదు కింద పడు. అందులో లేదంటే అది లాస్ట్. ఇటు చూడు, ఈ పైన చూడు, ఇక్కడ పైన చూడు. జిప్ ఓపెన్ అది వదిలేసి అయి కాదు, అయినా కాదు. నీళ్ళు కాదు అవి. మీ ప్రేమలో పక్కన ఉన్న వాళ్ళకి పని ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు కలిసి? తీసుకో. ఓపెన్ ఇట్. ఓపెన్ చేయి. నువ్వు ఇందాక అడిగావు కదా నాకు ఇలాంటి కుక్క బొమ్మ కావాలి మమ్మీ అన్నావు. అమ్మయ్య వచ్చిందా? వీళ్ళు చెక్ చేసిరు, బాగా చెక్ చేసి ఉన్నది కానీ మరి చూడాలి. నా వంతు ఆ ర్యాబిట్ బొమ్మ అయితే వాళ్ళ డాడీ వంతు ఈ రోబోట్ అనమాట. ముందు ఈ రెండే మేము తీర్చాల్సినవి కోరికలు. సో అది అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు మా పేరెంట్స్కి తెలియదు నేను వస్తున్నట్టు. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర డిన్నర్ ఫినిష్ చేసి అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ ఇవ్వడానికి బయలుదేరాము. వెనకాల వచ్చి చూస్తుంది. నువ్వు అస్సలు మాట్లాడొద్దు మరి, నేను వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చే టైంకి.
ఆహా నువ్వు నిన్ను చూస్తే నువ్వు నా వెనకాల దాసుకో, నేను నవీన్ మామ వెనకాల దాసుకుంటా. నువ్వు నవీన్ మామ వెనకాల దాచుకుంటావు, నీ వెనకాల నేను దాచుకోవాలా? ఆహా అంత లేదు, నువ్వు నవీన్ మామ వెనకాల దాసుకో, నేను అశోక్ అన్న వెనకాల దాచుకుంటా. సనా సరే అయితే చేస్తున్నా, చేయలేదు ఇంకా. మామూలు ఒకటి ఇంట్లో బాగా అవుతుందంటే మామూలుగా నేను రోజు వెళ్తా కదా హాల్లో ఉంటే కంపల్సరీ స్వీట్ బయటకు వచ్చి వస్తుంది ఎవరా అని. అందుకని మీరు ఏం చేయండి ఇంటి దగ్గర వీడియో ఆన్ చేసి పెట్టు. అశోక్ అన్న కూడా వచ్చిండు అని చెప్పు. అశోక్ అని వెళ్ళిపోతారు కదా ఇప్పుడు. ఇప్పుడా ఇంటికి వెళ్తాం కదా. అశోక్ అని ఇంటికి వెళ్తాడు. వెళ్తే నేను ఒక్కడినే మేమిద్దరం అశోక్ అన్న వెనకాల రాసుకుంటాం. అశోక్ అన్న నేను రాసుకుంటే వెనకాల, మా మమ్మీ ఏమో నీ వెనకాల రాసుకుంటుంది. ఏం డైరెక్షన్ ఇస్తున్నా మీరు? నా దగ్గర ఎవరు రాలే అని అంటుందా అని అంటారు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఇప్పుడు మొత్తానికి నువ్వేం ఫిక్స్ అయ్యాము? నీ వెనక మేము దాచుకోవాలా, పైన నువ్వు దాచుకుంటావా? ఆహా, అశోక్ అన్న వెనకాల రాసుకుంటా నేను, మా మమ్మీ ఏమో నీ వెనకాల రాసుకుంటుంది. ఎవరు రాలే నా వెనకాల. ఎవరు రాలేదు మనం చెప్పాలంట. ఓ మై గాడ్, వాట్ ప్లానింగ్, వాట్ ప్లానింగ్. ఎవరు లేరని నేను చెప్తాను. సరే నువ్వు కూడా నీ వెనకాల ఎవరు లేరు. నేను అదే చెప్తాను, ఎవరు లేరని చెప్తాలే. నెక్స్ట్ అంతేనా? అంతే. అయిపోయి ప్లానింగ్ అయిపోయింది. ఇంకా వర్కౌట్ చేయడం ఒకటే ఉంది. ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే ఉందా? వెళ్ళొద్దు మళ్ళీ మా అమ్మ ఎందుకు దాటి వెళ్తే ఏమైతుంది? అందుకే నేను ఏమన్నా అంటే మళ్ళీ కనపడి వస్తుంది అమ్మమ్మ అని. అక్క, నేను ఇంట్లోకి వెళ్ళిపోతా, నువ్వు బెల్ కొట్టు వచ్చి సైలెంట్ గా. ఎవరు వచ్చి రాని బయటకు వచ్చి చూస్తారు వాళ్ళు. సర్ప్రైజ్. ఆహా, ఈ టైంలో అంత లేదు. ఎవరు మేమిద్దరం, నేనేమంటున్నానంటే నవీన్, అశోక్, నా ప్లాన్ మాత్రం చెడగొడుతున్నావు నువ్వు. నేను కదా మమ్మీ రాసుకుంటది, నేను అశోక్ అన్న రాసుకుంటా. అంతే ఫిక్స్. ఎవరు రాలేదని చెప్పు. ఎవరు చెప్పు, అంతే. ఇద్దరు అట్లా చెప్పాలి. ఇద్దరు అట్లానే చెప్పండి. ఎలా తగలవేంటే బాబు? చెప్పింది ఏమంటే ఏదో చేస్తున్నారు కదా. పటానికి గింజ నువ్వు. మొత్తానికి ఈ ప్లాన్ లాస్ట్కి ఎలా సక్సెస్ చేసామో చూడండి. చూసావా ఏడుస్తుంది కదా. ఎందుకు ఏడుస్తున్నావు పిల్ల? మొత్తానికి నా లైఫ్లో ఏదైనా బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఉందంటే అది ఇదేనేమో. ఆల్మోస్ట్ 1 year తర్వాత, అది కూడా ఇంట్లో అందరితో పాటు ఇంకా మా జూటిగాడు కూడా నన్ను వదలలేకపోయాడు. మొత్తానికి నా ట్రావెల్ హ్యాపీగా సేఫ్గా గడిచింది. అండ్ ఇంట్లో వాళ్ళ ఎగ్జైట్మెంట్ చూసి ఇంకాస్త కడుపు నిండింది అనమాట. ఇంకా మిగతా విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వ్లాగ్లో మాట్లాడుకుందాము. ఈ వ్లాగ్ మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.